ఈ వీడియో ఇచ్చిన తర్వాత వాళ్ళకు కొద్దిగా వస్తుందని అనుకుంటున్నా. సో ₹2 జోబ్లో ₹2 లేకుండా కానీ జిరాక్స్ తీసుకొని వస్తారు, మళ్ళీ ఏమంటారు తెల్లంగులు వేసుకొని రూపాయి దింగుతారు గైస్. ఏం చెప్పాలి వీళ్ళకి అసలు చెప్పండి. హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్, చాలా డేస్ తర్వాత ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను గైస్. సో మన షాప్లో ఫుల్ స్టాక్ అయితే వచ్చేసింది గైస్. చూడండి, కొత్తగా ఫ్రిడ్జ్ కూడా పెట్టేసాం. అప్పుడు లాస్ట్ బ్లాగ్ తీసినప్పుడు అయితే మన దగ్గర ఫ్రిడ్జ్ లేకుండే, మొత్తం స్టాక్ కూడా లేకుండే. ఇప్పుడైతే మొత్తం గట్టిగా స్టాక్ అయితే వచ్చేసింది గైస్. చూడండి మొత్తం ఒకసారి చూసేసుకోండి గైస్. సో మన షాప్లో గట్టిగా స్టాక్ అయితే వచ్చేసింది. సో మన కులక్చలలో షాప్ కూడా ఓపెన్ అయిపోయింది గైస్. మొత్తం అందులో కూడా ఫుల్ గట్టిగా స్టాక్ వచ్చేసింది. అందులో కూడా సో బాక్సులు, యాంప్లిఫైర్లు, లైట్లు అన్నీ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి గైస్. మైక్స్, వైర్స్, చార్జర్స్, డీజే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో క్రాస్వర్డ్ కానీ, మిక్సర్ కానీ, డీజేకి సంబంధించిన సో ప్రతి ఒక్కటి మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకోటి గైస్, చాలా మంది రిల్ఫైర్ రిపేరింగ్ కానీ, బాక్సుల స్పీకర్స్ రిపేరింగ్ కానీ, సో అవి చేయించుకోవడానికి హైదరాబాద్ వెళ్తారు. సో ఇక్కడ నుండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గరనే మొత్తం రిపేరింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు మన దగ్గర ఏమైనా యాంప్లిఫైర్ బాక్సులు తీసుకుంటే కనుక సో దానికి తక్కువ ప్రైస్లోనే మనం రిపేరింగ్ కూడా చేస్తాము. సో గైస్, సో ఇంకా మీరే ఆలోచించేసేయండి. ఫర్ సపోజ్ మీరు హైదరాబాద్లో బాక్సులు ఉంటే మీరు రిపేరింగ్ చేయించుకోవడానికి హైదరాబాద్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఖర్చు కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. అలా ఇబ్బంది పడకూడదు అని కాబట్టి సో మనం అయితే ఇక్కడైతే పెట్టేసాం మనం రిపేరింగ్కి. సో వచ్చేసిండి మన షాప్కి అయితే. పవన్ బాయ్ వచ్చేసిండు గైస్. పవన్ బాయ్ హాయ్ చెప్పేసా ఇక్కడ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్ అంట గైస్. చూడండి పవన్ బాయ్ గైస్. ఆటో అయితే ఖాళీ కోమా నడిపేస్తాడు. సో పిచ్చెక్కిపోతారు కాలేజ్ పిల్లలు అయితే పవన్ బాయ్కి. గైస్, రిపేరింగ్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు అలసిపోకుండా సో మీకు మంచిగా కూల్ డ్రింక్స్ కూడా మనం అయితే ఇక్కడ పెట్టేసినాము. సో పైసలు ఇచ్చి తీసుకోవాలి, ఫ్రీగా అయితే కాదు. సో చూడండి పవన్ బాయ్ నవ్వుతుండు గైస్. సో మన దగ్గర చూడండి గైస్, బాదం పాలు, స్ప్రైట్, పిజ్జా, ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర. సో ఇక కొన్ని రోజుల తర్వాత చికెన్ షాప్ కూడా ఓపెన్ చేస్తాం గైస్. ఇక్కడే ఈ ప్లేస్లోనే ఈ షాంబడం ఉంది కదా గైస్. షాంబడం అయిపోయాక సో చికెన్ షాప్ కూడా ఓపెన్ చేయాలి. సో ఇక్కడ మళ్ళీ లైటింగ్ ఎక్కువ వస్తుంది గైస్, అందుకే ఇక్కడ మళ్ళీ తీస్తున్నా. సో బ్యాక్ సైడ్ అయితే ఫోటో స్టూడియో గైస్. చూడండి ఫోటో స్టూడియో. ఫోటోలో రాండి మీరు కూడా. రిపేరింగ్ వచ్చినప్పుడు ఫోటోలు కూడా తీసుకోండి. తక్కువ ఖర్చులు అయిపోతుంది గైస్. సో ఇక్కడ మొత్తం స్టాక్ గైస్. చూడండి కూల్ డ్రింక్స్, ఇక్కడ బాక్సులు రిపేరింగ్ వచ్చినవి. ఇక్కడ స్పీకర్స్ అయితే ఉన్నాయి గైస్. ఇందులో మచ్చర్ బ్యాట్స్, ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయి గైస్ స్టాక్ అయితే. పవన్ బాయ్ డ్యాన్స్ చేస్తుండే ఇక్కడ, పెళ్లి చేసుకుంటూ. గోపాల్ బాయ్ అయితే పోయిండు, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వస్తాడు గైస్ వీడియో తీస్తున్నందుకు. సో గోపాల్ బాయ్ హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్ చెప్పు. మంచిగా గైస్, గోపాల్ బాయ్ మంచిగా వీడియోలో కనిపించే చూడండి. చెప్పేసి హాయ్ చెప్పేసే బాయ్. హాయ్ అంట. ఓకే ఓకే ఓకే. పవన్ బాయ్ అయితే ఫుల్ దిల్కుషుండు గైస్. సో ఇక్కడ చూడండి, ఇదైతే సిస్టమ్ అనమాట. మనకైతే సిస్టమ్ వరకు ఎక్కువ రాదు. మీరు 90s రేడియోస్ చూడక చాలా డేస్ అయింది కదా. సో ఇప్పుడు నేను మీకు ఒక సాంగ్ ప్లే చేస్తాను రేడియోలో, అది కూడా మీరు మళ్ళీ 90sలోకి వెళ్ళిపోతారు. చూడండి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. గాయస్ ఇక్కడ సాంగ్ పెడితే అక్కడ చూడండి నర్సయ్యది ఓల్డ్లో గుర్తుకొచ్చినట్టుంది, అప్పుడు 90sది. చూడండి ఫీల్ అవుతున్నాడు అక్కడ బీడి తాకుంటూ. తన ఫస్ట్లో గుర్తుకొచ్చినట్టుంది, చాలా ఫీల్ అవుతున్నాడు నర్సయ్య. పవన్ భాయ్ సో గైస్, మీకు ఎవరికైనా ఈ రేడియో కావాలంటే వచ్చేసేయండి మన షాప్కి, బాయిపల్లిలో ఉన్న ఆర్కే ఎలక్ట్రానిక్స్కి వచ్చేసేయండి. గైస్ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ సిస్టమ్ని చూసి సో నేను సిస్టంలో వీడియోస్ని ఎడిట్ చేస్తున్నాను అనుకుంటున్నారు. అయితే ఏం లేదు గైస్, నేనైతే మొత్తం మొబైల్లోనే ఎడిట్ చేస్తున్నా. సో సిస్టమ్ అయితే మనకు అంత రాదు, ఇప్పుడు మెల్లమెల్ల నేర్చుకో. నార్మల్ వస్తుంది అనుకోండి, జస్ట్ మూవీస్ చూడడం కానీ. సో చిన్నవి స్మాల్ బేసిక్ వస్తుంది. సో నేర్చుకుంటున్నా ఇప్పుడే. నేర్చుకున్న తర్వాత సో అది కూడా పెట్టేద్దాం మనం. సో చూడండి గైస్, ఇక్కడ ఊర్లో జిరాక్స్లకు వస్తుంది గైస్. ఉద్దేరే గైస్. ఇక ఈ వీడియో ఇచ్చిన తర్వాత వాళ్ళకి కొద్దిగా వస్తుందని అనుకుంటున్నా.
సో ₹2 జోబ్లో ₹2 లేకుండా కానీ జిరాక్స్ తీసుకొని వస్తారు, మళ్ళీ ఏమంటారు తెల్లంగులు వేసుకొని రుబాబ్ దింగుతారు గైస్. ఏం చెప్పాలి వీళ్ళకి అసలు చెప్పండి. సో ఫస్ట్ టైం గైస్ నేను ఒక వ్లాగ్లో ఇంత అసలు కంటిన్యూస్గా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. సో వ్లాగ్ ఎలా వస్తుందో ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. సో ఇక నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది గైస్, ఛార్జింగ్ పెట్టుకోవాలి. తినలే ఇప్పుడు, ఇంటికి పోయి తినాలి. పవన్ బాయ్ అయితే రోజు లైటింగ్ కొడతాడు ఆటో తీసుకొని. ఓకే గైస్, ఇప్పుడైతే నేను చెన్నై లవ్ స్టోరీ మూవీ చూద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఈ సిస్టమ్ అయితే ఆన్ చేసి సో మూవీ అయితే చూడాలి ఇప్పుడు. గైస్ అక్కడ ఒక అమ్మాయి వెళ్తుంటే పవన్ బాయ్ అయితే చూస్తుండు చూడండి గైస్. ఈ వీడియో వాళ్ళ వైఫ్ దగ్గర చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళ వైఫ్ దగ్గరికి చేరుకున్నంత వరకు. చూడండి గైస్, చూస్తాడు చేస్తాడు వాళ్ళ మీన్కెంచి. చూడండి ఎట్లా అంటున్నాడు, దండ పెడతాను. గైస్ ఈరోజు అయితే ఎవరు కస్టమర్స్ ఎక్కువ వస్తలేరు. సో చాలా మంది తెలియదు కదా గైస్, నేనైతే ఇప్పుడు ఒక ప్రమోషన్ వీడియో చేసి పెట్టేసా. సో మన దగ్గర స్టాక్ వచ్చేసింది కూడా తెలియదు, చాలా మంది కుళ్ళ వాళ్ళకైతే తెలియదు. సో అందరు జిరాక్సులు ఫోటోలు ఒకటే పెట్టిన అనుకుంటున్నారు. సో ఇది కూడా వీడియో తీసి పెట్టేద్దాం మనం. సో కులెక్చల కూడా షాప్ది కూడా తీయాలి గైస్. ఏంది బాయ్ చెప్పేసి, జ్వరం వస్తే సూదిస్తా అంట గైస్. చూడండి ఆ సూది పట్టుకొని వస్తలేదు గైస్. ఇప్పుడు క్రోమ్లోకి వెళ్ళేసి చెన్నైలో వస్తారు మూవీని అయితే చూసేయాలి గైస్. ఇక్కడ వెళ్ళే మూవీ రోజులోకి వెళ్ళేసి మనమైతే ఓటీటీ డిస్క్రిప్షన్ తీసుకుంటే అంత వేస్ట్ గైస్. మనం చూసేది ఎప్పుడో ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు, సో అలాంటప్పుడు తీసుకోవడం ఎందుకు. సో అందుకే ఏం చేస్తానంటే మూవీ రోజులోకి వచ్చేసి ఇగో ఇందులోనే చూసేస్తా. సో ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఇట్లా వస్తుంది. దీన్ని క్లీన్ చేసుకొని లో ఓపెన్ చేసుకొని కిందకి స్క్రోల్ చేసి చాలా మూవీ వచ్చేస్తుంది గైస్. మనకి ఏ మూవీ కావాలని ఇందులో వచ్చేస్తుంది. ఇక మళ్ళీ ఇంకోసారి రాంగ్ చేసుకుంటే చలో మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఇదైతే ఇప్పుడైతే నేను మూవీ చూస్తున్నాను గైస్. మూవీ చూసిన తర్వాత సో మా ఫ్రెండ్ గారు అయితే మూవీ చూసి చాలా ఏడ్చిండంట అభిగాడు. సో ఏమో ఆయనకి తెలవాలి ఇక. సో ఇప్పుడు మూవీ చూసి నేను కూడా ఏడుస్తానా నవ్వుతానో చూద్దాం ఇక, ఓకేనా గైస్. ఇప్పుడైతే నేను మన ఇంటి దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ షాప్ని క్లోజ్ చేసి ఇప్పుడైతే కులెక్చర్లు అయితే వచ్చేసిన గైస్. మన షాప్లో ఏమేమి ఉన్నాయి అనేసి అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో పార్ట్ 2లో. సో ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అవుతుంది గైస్. సో చూసేసుకోండి మన షాప్ ఇది. సో విలేజ్లో ఉన్న షాప్ కంటే ఈ షాప్లో మనకి ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అస్లాం భాయ్ గైస్ సిగరెట్లు దొరుకుతాయంట గైస్. ఎలక్ట్రానిక్ షాప్లో సిగరెట్లు దొరుకుతాయంట. ఆసిఫ్ భాయ్ ఇప్పుడు అందరు పోయినాక క్యా సో గైస్